సరే గవర్నమెంట్ మారింది. మేము చేసిన పని నాణ్యత ఉన్నదా లేదా, చేసినలా చేయలేదా, ఎంపీలు రికార్డ్ అయినాయా కాలేదా, అవి చూసుకోవాలి. ఇప్పుడు తండ్రి చచ్చిపోతాడు అప్పులు చేసి, కొడుకు కడతలేడా? రివెంజ్ రాజకీయం లెక్కనే కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు సార్. దానికి పబ్లిక్ దీనికి పరిష్కారం చెప్తారు అంతే. అట్లాగా సార్. ఒక్క మాట ఏంటంటే ఇది పద్ధతి కాదు. గవర్నమెంట్ అనేది మంచిగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మరి పథకాలు ఒక మాట పోయిన గవర్నమెంట్ ఎవరు అడగని పనులు చేసిండు. మరి మా పెద్ద రెడ్డి ఉన్నాడు, ఆయన అడగని మా నీళ్ళు సస్యశ్యామలం బాగుంటాయి. వాటర్ అటలు నేను చెప్పనా, యాసింగి పంటలు వచ్చిందంటే సగం ఎండిపోయి, పెద్ద మనిషి యాసింగి పంటలు వస్తే సగం ఎండిపోయింది. అవి ఎండిపోతా అంటే అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు పాపం ఆ ములుగు నుంచి దేవాదుల నీళ్ళు తెచ్చి సార్, దేవాదుల నుంచి పైప్ లైన్ తెచ్చి ఇప్పుడు పాకాలకు మాకు ఎనీ టైం నీళ్ళు. పాకాల మీకు దగ్గర అవుతుంది కదా. ఇప్పుడు పాకాలు ఇటు ఉంటుంది. ఎంత ఇప్పుడు పాకాలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అది గట్టే చిలక గట్టు, ఆ చెరలో ఉండే గట్టు. అది రామప్ప ఎన్ని కిలోమీటర్ మీకు? రామప్ప అంటే ములుగు సేమ్ ములుగు రోడ్డు. అది పాకాల చెరలు ఉన్న గట్ట, అది చిలక గట్ట అంటారు. అంటే మరి వాళ్ళు అడగకుంటేనే పనులు చేసేళ్ళు, వీళ్ళు హామీలు ఇచ్చి చేయాలి. జనాలంతా నమ్మి చేసి ఏమనంటే అప్పుల పాలైందని, ఇది కరెక్ట్ కాదు. అది